ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి నథింగ్ ఫోన్ 2 యాక్చువల్గా దీన్ని అయితే నేను నా సెకండరీ డివైస్ కింద ఆల్మోస్ట్ 2 months నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను. సెకండరీ డివైస్ అని చెప్పి దీని యూసేజ్ ఏం తక్కువ ఉండదండి, హెవీగానే నేను యూస్ చేస్తాను. లైక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా ట్విట్టర్ ట్వీట్లు, పోస్ట్లు. అఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసింది ఐఫోన్లో బ్యాటరీ బ్యాకప్ అంతగా ఉండదు. బేసిక్గా ప్రైమరీ కాల్స్ ఏవైతే నేను దీనిలో తీసుకుంటూ ఉంటాను. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మెజారిటీ ట్వీట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ, లేదంటే కామెంట్స్ చదవటం, లేదా మెయిల్స్కి రిప్లైస్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మెజారిటీగా దీనిలోనే వర్క్ చేస్తుంటాను. ఎందుకంటే రెండింటి మీద కొంచెం బ్యాటరీ బ్యాకప్ బాగా రావడం జరుగుతుందని చెప్పి, అంటే నా పర్సనల్ ప్రాస్పెక్ట్ ఇది, నేను వాడుకున్న దానిలో. అండ్ లాంగ్ టర్మ్ లో నేను రివ్యూ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా ఇది 2-3 రోజుల తర్వాత రావాల్సిన రివ్యూ, బట్ ఎప్పుడైతే దీన్ని ప్రైస్ అనౌన్స్మెంట్ చేశారో ఖచ్చితంగా మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సేల్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో మాత్రం ఇది కిల్లర్ డీల్. వీళ్ళు అంటాం 33,000 రూపాయలకి బేస్ వేరియంట్, అంటే 8+128GB వేరియంట్ ఇస్తానంటున్నారు. రియల్లీ ఆ ప్రైజింగ్ మాత్రం సింప్లీ క్రేజీ. బట్ వీళ్ళు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయలేదు. 8,000 రూపాయల ప్రైస్ కట్టు, అలాగే కార్డ్ డిస్కౌంట్ 3,000 అని అన్నారు. సో ఈ రెండు కలిపినా గానీ సుమారుగా 35 లేదా 36,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఎందుకంటే దీనిలో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 45,000 రూపాయలకి తీసుకొచ్చారు కాబట్టి. సో నన్ను అడిగితే గనక మేబీ ఎక్స్చేంజ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నారేమో వీళ్ళు అని అనుకున్నా గానీ అప్పుడు 34,000 రూపాయల దాకా లేదా 32,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. మరి అదే గిమ్మిక్ ఏంటి అనేది మాత్రం ఇంకా వీళ్ళకే తెలియాలి. బట్ ఒకవేళ మీరు బండగా గుర్తుపెట్టుకోండి, 33,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తే గనక ఇది హాట్ టేక్ అని అంటాను, బేస్ వేరియంట్. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 33,000 రూపాయలు ఏదైతే ఉందో మీకు ఎక్స్చేంజ్ బోనస్ లేకుండా, అంటే మీరు ఎటువంటి ఫోన్ వాళ్ళకి ఇవ్వకుండా డైరెక్ట్ గా 33,000 రూపీస్కి వస్తే పర్చేజ్ చేయండి, హాట్ టేక్. బట్ మళ్ళీ ఎక్స్చేంజ్ బోనస్ ను కూడా ఇంక్లూడ్ చేశారు అన్నట్లయితే మరి ఆ ప్రైస్ ఎంత ఉంటుందో తెలియదు. ఒకవేళ అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు కన్ఫ్యూజన్ పార్ట్ కిందనే పెట్టారు. బట్ ఆ టైం కనుక తెలిసింది అన్నట్లయితే ఈ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. బట్ ప్రైస్ తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఏ ఫోన్ పడితే ఆ ఫోన్ అయితే కొనుక్కోలేం కదా. ఇది మీకు సూట్ అవుతుందా సూట్ కాదా అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి దాకా చూడండి. దీంట్లో నాకు అనిపించినటువంటి పాజిటివ్స్ ఏంటి, అలాగే నెగిటివ్స్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ కాన్స్ కూడా ఉంటాయి. సో కాన్స్ లాస్ట్ లో యాడ్ చేస్తాను. వీలైతే నేను టైం స్టాంప్స్ కూడా ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు కాన్స్ ఒకటే చూడాలనుకుంటే యూ కెన్ గో అహెడ్. బట్ ఆ 33,000 కి జస్టిఫై అవుతుందా కాదా అనే వర్షన్ లో నేను ఈ రివ్యూని అయితే మీ ముందు తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ మాత్రం సింప్లీ క్రేజీ. ఫస్ట్ ప్రో. సో ఇదంతా కూడా మనకి అల్యూమినియం బిల్డ్ తోటి యూనిబాడీ డిజైన్ తో మనకి రావడం జరుగుతుంది. అంటే సింగిల్ పీస్ ఆఫ్ అల్యూమినియం తోనే మొత్తం ఈ చాజీ అంతా డిజైన్ చేయడం జరుగుతుంది. మధ్యలో ఉండేటువంటి కాంపోనెంట్స్ అసెంబుల్ చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు స్క్రాచెస్ అలాగే చిన్నపాటి డస్ట్ వీటన్నిటికి కూడా ఇది సస్టైన్ అవడంతో పాటు IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో అంటే వాటర్ రెసిస్టెంట్ కాదు, ఇది వాటర్ ప్రూఫ్ అని అనుకోవచ్చు, లేదా వాటర్ చిన్నపాటి స్ప్రిల్ రెసిస్టెంట్ అనుకోవచ్చు. యాక్చువల్ గా దీంట్లో IP68 లాంటి రేటింగ్ లేదా 67 లాంటి రేటింగ్ ని తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. కానీ నిజంగా చెప్పాలన్నట్లయితే ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం సింప్లీ క్రేజీ. ఇంకా చెప్పాలన్నట్లయితే మీకు ఒక ఐఫోన్ నాన్ ప్రో వేరియంట్స్ ఉంటాయి చూసారు, అల్యూమినియం బాడీతో వచ్చాయి, అది పట్టుకున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అండ్ నథింగ్ ఫోన్ 1 కి ఫోన్ 2 కి ఉన్నటువంటి తేడా ఏంటంటే బ్యాక్ సైడ్ డిజైన్ కొంచెం కర్వ్ గా తీసుకొచ్చారు. ఇది ఉండడం వల్ల మీకు ఏంటంటే ఫోన్ ఇట్లా హోల్డ్ చేసినప్పుడు మీ చేతులు ఏవైతే హర్ట్ కావు. అండ్ ఫ్రంట్ డిస్ప్లే దగ్గర మాత్రం వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లేనే తీసుకొచ్చారు. రూమర్ ప్రకారంగా కర్వ్ అన్నారు కానీ ఫ్లాట్ తెచ్చారు. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి కేవలం 8.6mm మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ ఫోన్ వెయిట్ కూడా సుమారుగా 206 grams గా రావడం జరుగుతుంది. సాధారణంగా ఫ్లాగ్షిప్ డివైజెస్ లో మనకి 230-240 దాకా చూస్తుంటాం. సో ఆ సెగ్మెంట్ లో మీరు చూసుకున్నా కానీ ఇది కొంచెం లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా మాత్రం సింప్లీ క్రేజీ. దీన్ని పక్కకు పెట్టారంటే దీంట్లో యూనిక్ ఏంటి అంటే దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లిఫ్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాల్యూమ్ పెంచినప్పుడు లేదా వాల్యూమ్ తగ్గించినప్పుడు ఈ గ్లిఫ్ ఇంటర్ఫేసెస్ పెరగడం తగ్గడం. అండ్ దీంతో పాటు మీరు స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఇలాంటి వాటి ఏదన్నా ఆర్డర్ చేసుకున్నప్పుడు దాని స్టేటస్ చూపించడం, దీంతో పాటు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కి ఆటోమేటిక్ గా కింద లైట్ బ్లింక్ అవ్వడం, అండ్ మీరు చార్జ్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ చార్జ్ అయింది ఏంటి అనేది, ఈవెన్ దీంతో పాటు రింగ్ టోన్ వచ్చినప్పుడు బ్లింక్ అవ్వడంతో పాటు ఎప్పుడైతే మీరు ఫోన్ ఇట్లా ఫ్లిప్ చేసి పెడతారో ఆటోమేటిక్ గా మీకు ఒక నోటిఫికేషన్ మొత్తం అంటే ఇది సైలెంట్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పి మనకు చూపించడంతో పాటు ఒక కస్టమైజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ వాడతారు, వాట్సాప్ లో పర్టికులర్ నెంబర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మీకు రావాలి, లేదా వాట్సాప్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది మాత్రం సింప్లీ క్రేజీ, యూనిక్ థింగ్. సో ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా గానీ కొన్ని రోజులు వాడిన తర్వాత మనం బోర్ కొట్టిద్ది అది ఇది అని చెప్పి అనుకుంటాం కానీ నోటిఫికేషన్ లైట్స్ మనం ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ లో వాడని చూసారా, సో అవి ఎక్కువగా యూస్ చేసే వాళ్ళైతే గనక చాలా కస్టమైజేషన్స్ మనం ఇందులో చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు రిక్వైర్మెంట్ లేదు, నాకు ఇది ఇష్టం లేదు అని అనుకుంటే కనుక ఈ గ్లిఫ్ లైట్ ను కూడా మీరైతే ఆన్ చేసుకోవచ్చు. నాకైతే గ్లిఫ్ లైట్ మాత్రం చాలా యూస్ఫుల్. ముఖ్యంగా వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు లో లైట్ లో ఫొటోస్ ని క్యాప్చర్ చేసుకునేటప్పుడు హార్ష్ లైటింగ్ కాకుండా
కాకుండా సాఫ్ట్ లైటింగ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, అంటే డైరెక్ట్ గా ఫ్లాష్ లైట్ కి బదులుగా ఇది యూస్ చేశారు అన్నట్లయితే కనుక మీకు ఫోటోస్ కూడా కొంచెం స్మూత్ గా రావడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ జనరేషన్ సంబంధించినటువంటి నథింగ్ ఫోన్ 1 లో వచ్చేటప్పటికి వీళ్ళు కేవలం 13-14 ఎల్ఈడీస్ మాత్రమే ఇచ్చారు. బట్ ఈసారి గ్లిఫ్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. సుమారుగా వీళ్ళు 33 లైట్స్ అయితే ఇందులో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగిందంట. సో డిజైన్ పార్ట్ లో గ్లిఫ్ లైట్ ఏదైతే ఉందో సింప్లీ క్రేజీ. నాకైతే బాగా నచ్చింది. మీ ఒపీనియన్ ఏంటి? మీకు నిజంగా ఇట్లాంటి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఇట్లాంటివి నచ్చుతాయా నచ్చవా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక దీనిలో మరొక కీ హైలైట్ వచ్చేటప్పటికి ఇందులో ఉన్నటువంటి డిస్ప్లే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఓలెడ్ డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ నాకు ఫుల్ హెచ్డి కి బదులుగా 1.5K డిస్ప్లే తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇది 10-bit ప్యానెల్, కలర్స్ ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్ గా మీకు రావడం జరుగుతుంది. పాప్ అవుతూ ఎన్రిచ్డ్ గా మీకు చూపించడంతో పాటు ఇది ఎల్పిటిఓ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిస్ప్లే. ముఖ్యంగా 32-33 వేల రూపాయల బడ్జెట్ లో ఆఫర్ లో ప్రైస్ చెప్తున్నాను నేను మీకు. ఆ బడ్జెట్ లో ఎల్పిటిఓ డిస్ప్లేస్ దొరకడం చాలా కష్టం. అండ్ అందులో కూడా హెచ్డిఆర్ 10-bit ప్యానెల్ లైక్ డాల్బీ విజన్ ఇట్లాంటి కంటెంట్ అన్నిటిని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే లో లైట్ కట్ ఆఫ్ అలాగే బ్లూ లైట్ కట్ ఆఫ్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. సో నార్మల్ గా ఇండోర్ కండిషన్స్ లో మీరు వాడుతున్నప్పుడు 1000 నిట్స్ అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ కూడా అవుట్డోర్ లో 1600 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ డిస్ప్లే అనుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఓటీటీ కన్సూమ్ చేస్తుంటారు అన్నట్లయితే గనక, అలాగే ఒక మంచి ది బెస్ట్ డిస్ప్లే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ దీంట్లో మీరు ఒక్క విషయం మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి. నెట్ఫ్లిక్స్ లో హెచ్డిఆర్ కి అయితే సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ 2-3 అప్డేట్స్ ఇచ్చినా గానీ మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో దీన్ని కూడా వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ డిస్ప్లే పరంగా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఇక దీనిలో మరొక ప్రో ఎలిమెంట్ వచ్చేటప్పటికి దీనిలో ఉండేటువంటి ప్రాసెసర్ Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 1 ప్రాసెసర్ మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసిన ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో ఎలాంటి యాప్ నైనా కానీ చాలా సునాయాసంగా ఇది హ్యాండిల్ చేయడంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా స్నాపీగా చాలా స్మూత్ గా మనకు రావడం జరుగుతుంది. హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం హీటింగ్ ఇష్యూస్ కూడా ఏమంత లేవు. ఈవెన్ మీరు BGMI యూస్ చేస్తున్నా కానీ 4K లో 40 FPS లో అలాగే HDR లో మీకు 60 FPS లో మీరు గేమ్ అయితే యూస్ చేయొచ్చు. ఈవెన్ కాల్ ఆఫ్ డ్యూటీ, ఆస్ఫాల్ట్, నేను ఇలాంటి గేమ్స్ అన్నిట్లో ఆడాను. నాకు ఎక్కడా కూడా ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ అలాగే థెర్మల్ ఇష్యూస్ కూడా నాకు పెద్దగా అయితే అనిపించలేదు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే టెంపరేచర్ సీజన్ కాదు కాబట్టి మీకు కొంచెం థెర్మల్స్ నార్మల్ గా ఉండొచ్చు. ప్రాక్టికల్ గా చెక్ చేయాలి అన్నట్లయితే కనుక మనకు సమ్మర్ దాకా వెయిట్ చేయాలి. బట్ ఈ 2 months లో నేను అబ్జర్వ్ చేసిన దానిలో నాకైతే ఎక్కడ థెర్మల్ ఇష్యూస్ అయితే రాలేదు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 19 5G బ్యాండ్స్ రావడం జరుగుతుంది. LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. టోటల్ ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఏ ప్రో. ఇక దీనిలో మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనిలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. నిజంగా ఇందులో నథింగ్ అంటే ఎలాంటి బ్లాట్వేర్ ఇలాంటివి లేకుండా చాలా స్నాపీగా చాలా స్మూత్ గా చాలా ఆప్టిమైజ్డ్ గా మీకు పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి బ్లాక్ అండ్ వైట్ థీమ్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపిస్తుంటుంది. బట్ కొన్ని నార్మల్ థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే వీటన్నిటి కూడా మనము అంటే జనరల్ గా యాప్స్ లో నుంచి డౌన్లోడ్ చేసుకునే ఏవైతే మనకు కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. బట్ నాకైతే బ్లాక్ అండ్ వైట్ లో చాలా బాగుండడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 3 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్యూచర్ ప్రూఫ్ గా అంటే 4 సంవత్సరాల దాకా లాంగ్ లాస్టింగ్ లో మీరు ఒక స్మార్ట్ ఫోన్ వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద బెస్ట్. ఈవెన్ దీనిలో కస్టమైజేషన్ కూడా చాలా ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ యాప్స్ ఇవన్నీ కూడా మనకి వర్కింగ్ ఫంక్షనాలిటీ తీసుకొచ్చారు. అట్ ఎ టైం మీరు 2 Facebook అకౌంట్స్, Instagram అకౌంట్స్ లేదంటే వాట్సాప్ అకౌంట్స్ ఇట్లాంటివన్నిటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక దీనిలో కాన్స్ విషయానికి వద్దాం. ఫస్ట్ లో నేను డిసప్పాయింట్ అయింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 55,000 రూపాయల దాకా మనం అంటే అప్పుడు లాంచ్ చేసిన ప్రైస్ 45,000 రూపాయలు బేస్ వేరియంట్ తీసుకొచ్చారు కాబట్టి సో కెమెరాస్ మంచి ఇంప్రూవ్డ్ గా తెచ్చుంటే బాగుండేది అనిపించింది. ఈవెన్ స్టిల్ వీళ్ళు 2-3 అప్డేట్స్ మనకు పుష్ చేశారు. ఇంకా చెప్పాలన్నట్టయితే కెమెరాస్ ఇంకో కొంచెం డౌన్ గ్రేడ్ అయినాయేమో అనిపించింది. IMX 890 సెన్సార్ ప్రైమరీ అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొస్తూ కూడా బెటర్ ఎందుకు చేయలేకపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సో ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్ గా ముఖ్యంగా చెప్పాలంటే HDR క్యాప్చర్ చేసినప్పుడు పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం పాపీగా కలర్స్ పాప్ అవుతూ బ్రైటర్ గా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే యూజువల్ గా మనం ఎక్కువగా అలాంటి వాటిని లైక్ చేస్తుంటాం. సో కెమెరా పరంగా మాత్రం నాకు కొంచెమే కాదు కొంచెం పెద్ద డిసప్పాయింట్మెంట్ అనే చెప్పుకోవచ్చు. ఈవెన్ మరొక 50 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా మన ముందు తీసుకొచ్చారు. కానీ దీంట్లో టెలిఫోటో అయితే ఉండదు. దీనైతే గుర్తుపెట్టుకొని ముఖ్యంగా జూమ్ చేసుకొని మీరు ఎక్కడైనా ఫోటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే మాత్రం అసలు మీకు ఇందులో పాసిబుల్ అయితే కాదు. ఏదో సాఫ్ట్వేర్ ద్వారా జూమింగ్ అయితే తీసుకొస్తున్నారు కానీ డెడికేటెడ్ గా హార్డ్వేర్ తో వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టెలిఫోటోను కూడా ఇంప్రూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని అంటే అసలు లేదు. అది కూడా తీసుకొచ్చి ముఖ్యంగా HDR మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ క్యాప్చర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ రేర్ మీరు 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ పర్వాలేదు క్వైట్ డీసెంట్ కెమెరాస్ అని నేను చెప్తాను. 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఈవెన్ లో లైటింగ్ లో కూడా పర్వాలేదు డీసెంట్ ఫోటోగ్రఫీ అని నేను చెప్తాను. బట్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు 1080 60 FPS మాత్రమే తీసుకొచ్చారు. అంటే వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రైస్ కి 4K 30 అన్న తీసుకొచ్చింటే ఇంకా బాగుండేది. బట్ ఎనీవే మీకు 1080 60 మాత్రం రావడం జరుగుతుంది. కెమెరాస్ పరంగా మాత్రం నేను దీంట్లో డిసప్పాయింట్. ఇది మెయిన్ ప్రైమరీ కాన్ అని నేను చెప్తాను. ఇక దీంతో పాటు దీంట్లో మనకు డిఫాల్ట్ గా గూగుల్ డెల్ అని ప్రొవైడ్ చేశారు. ఒకవేళ
కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది కూడా మీకు కొంచెం డిసప్పాయింట్మెంటే. అండ్ దీంతో పాటు మనకి స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు మనకి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిట్లోనూ వీటిని రిమూవ్ చేశారు. సో మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉండదు. ఇక్కడ మీరు హై ఎండ్ వేరియంట్ కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 8+128GB మీకు సరిపోదు. 12+256GB అన్న మీరు మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది ప్రైస్ లో మీకు సుమారుగా 38,000 రూపాయలకి తీసుకొస్తున్నారు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మళ్ళీ మీకు ఇంకా బెటర్ మొబైల్ ఫోన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ ఆఫర్స్ లో. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే బేస్ వేరియంట్ నాకు 8+128GB సరిపోతుంది అన్నట్లయితే అది కూడా 33,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తే మాత్రం ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది, ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇక దీనిలో మెయిన్ మరొక బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి బ్యాటరీ ఆప్టిమైజేషన్ అలాగే LPTO టెక్నాలజీ ఇవన్నీ యూస్ చేయడం వల్ల మీకు 5G యూస్ చేసుకున్నా కానీ 5 to 6 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే మీకు రావడం జరుగుతుంది, అంటే కంప్లీట్ యూసేజ్ కి. బట్ 4700 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ 5000 mAh తీసుకొచ్చి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది నా అభిప్రాయం. బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికే 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వైర్లెస్ లో వచ్చేటప్పటికే 15 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేరియంట్ లో వైర్లెస్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్ అని అనుకోవచ్చు. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. సో మీ బడ్స్ ఇట్లాంటివి అయితే మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఫోన్స్ అయితే మీకు ఛార్జ్ కావు. బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో 5000 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మీకు డే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో లేదా డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ కూడా తీసుకొని రాలేదు. యూజువల్ గా మనం ఇవాళ రేపు అన్ని యాక్సెసరీస్ అని అవి కూడా సపోర్ట్ చేస్తున్నాయి. 360 స్పెషల్ ఆడియోస్ అని వాటి ఫీచర్స్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ తెలుసు వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం వీటన్నిటిని రిమూవ్ చేయడం జరిగింది. ఇక కామన్ గా ఉండేటువంటి ఫీచర్స్ లో కూడా కొంచెం ప్రో సైడ్ గా కన్సిడర్ చేయాల్సినటువంటి ఫీచర్స్ ఏంటి అంటే దీంట్లో మనకి Wi-Fi 6 ఇచ్చారు. అలాగే బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో పాటు NFC ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇవాళ రేపు NFC కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయింది. ట్యాప్ టు పే లాంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీరు ఏదైనా పే చేయాలనుకుంటున్నా గానీ దానికైతే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి మనం ప్రోస్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రైస్ 33, 38 అండ్ 42,000 రూపాయలకి డిపెండ్స్ అపాన్ మీ వేరియంట్ ని బేస్ చేసుకొని మీరైతే వీటిని చూస్ చేసుకోవచ్చు. ఆ ప్రైసింగ్ లో మాత్రం నిజంగా కిల్లర్ డీల్. ముఖ్యంగా బేస్ వేరియంట్ ఏదైతుందో సింప్లీ క్రేజీ. దీంతో పాటు మీ దగ్గర ఏదైనా మొబైల్ ఫోన్ ఉందనుకోండి, రెగ్యులర్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపాయలు వస్తుంటే దానికి మరొక 4,000 రూపాయలు బంప్ ఆఫర్ ను కూడా ఇస్తున్నారు. కాబట్టి మరింత దీని వాల్యూ ఏదైతే ఉందో ఇంకా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ క్లీన్ యూఐ తో ఒక ప్రీమియం లుక్ తో పాటు ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ తో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కావాలంటే అండ్ దీంట్లో మీకు 4 years సెక్యూరిటీ ప్యాచెస్ రావడం జరుగుతుంది. అండ్ 3 years ఆఫ్ మేజర్ అప్గ్రేడ్స్ తో సహా, అంటే ఆల్మోస్ట్ మరొక 3 సంవత్సరాల దాకా మీరు ఫోన్ ని అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా కిల్లర్ డీల్ అనే నా అభిప్రాయం. ఎనీవే సేల్స్ వస్తున్నాయి కాబట్టి మన టెలిగ్రామ్ డీల్స్ లో కూడా మంచి మంచి పోస్ట్ అనేవి మన టీం మెంబర్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో ఒకవేళ మీరు మంచి ప్రొడక్ట్స్ మంచి ధరలో కొనాలి అనుకుంటున్నారు అన్నట్టయితే, సాధారణంగా ఇలాంటి ప్రైజెస్ వచ్చినవన్నీ కూడా మనకి లూట్ ఆఫర్స్ ఉంటాయి చూసారా, అవి ఎక్కువ టైం అయితే ఉండవు. సో మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. వాసు టెక్ డీల్స్ అని ఉంటుంది, టెలిగ్రామ్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. లేదా నేను ఏదైతే QR కోడ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని QR కోడ్ తోటి మీరు జాయిన్ అయిపోవచ్చు, టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క డీలర్ కూడా ఆథరైజ్ సెల్లరా కాదా, అండ్ నిజంగానే దానిలో ప్రైస్ డ్రాప్ జరిగిందా జరగలేదా, అండ్ జెన్యూన్ సెల్లరా కాదా అనేది మనము వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆ డీల్ అనేది పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు బెటర్ డీల్స్ అండ్ మంచి ప్రైస్ లో దొరికేటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్ గా వెళ్ళి జాయిన్ అయిపోండి. అండ్ సాధ్యమైనంత వరకు కార్డ్స్ అన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ లేదంటే ఏవేమి కార్డ్స్ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ఈ రెండింటిలో కూడా మొత్తం 4 కార్డ్స్ యూజ్ అయితే, కోటక్, ICICI, యాక్సిస్ బ్యాంక్ తో పాటు SBI కూడా, ఈ 4కి సంబంధించిన లింక్స్ ను కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకోండి. ఒకవేళ లేదంటే ఆల్మోస్ట్ ఇంకా వారం టైం ఉంది కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.